నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. బుట్టాయిగూడెం మండల కేంద్రంలో దొరమామిడి, ఏరుమద్దిగూడెం, అలివేరు, లంకపాకల, చింతకొండ, గొట్టలరేవు, వాడపల్లి కాలనీ గ్రామాలలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఉపాధి హామీ కొత్త చట్ట పత్రాలను దగ్ధం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ ధర్మల సురేష్, తగరం బాబురావు, బన్నె వినోదులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పేరు మారుస్తూ వికసిత్ భారత్ ఆజీవక మిషన్ గ్రామీణ్ నూతన చట్టాన్ని తీసుకువచ్చింది. ఉపాధి కూలీలకు ఇచ్చే వేతనం 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని, 60% కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం మాట్లాడడాన్ని దుయ్యబట్టారు. ఉపాధి హామీ చట్టం యూపీఏ ప్రభుత్వంలో ప్రారంభమైందని, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే పనులు చేస్తుందని అన్నారు. ఆడ మగ తారతమ్య భేదాలు లేకుండా, కొలతలతో పని లేకుండా రోజు వేతనం 600 ఇవ్వాలని, ప్రతి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని, కూలీలు పనిచేసే ప్రదేశంలో మెడికల్ కిట్లు, టెంట్లు, మంచినీళ్లు, మజ్జిగ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు బుట్టాయిగూడెం మండలం ఏరుమద్దిగూడెం గ్రామంలో కొత్తగా తీసుకొచ్చినటువంటి జీరామ్జీ ఉపాధి హామీ చట్టాన్ని కాపీలని వ్యతిరేకిస్తూ ఈ రోజున గ్రామస్తులతో దగ్నం చేయడం జరిగింది. గత ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు పని చేసుకొని ఆ పని చేసినటువంటి వేతనంతో జీవిస్తారని గత కాంగ్రెస్ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి అమలు చేస్తూ ఉండడం జరిగింది. ఆ పథకంలో ఈ భారతదేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు 100 రోజులు కూలీ, అలాగే వేతనం 300 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉండింది. కానీ ఈ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజున ఏదైతే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో ఆ పథకం పేరు మార్చి ఈ రోజున జీరామ్జీ పేరు పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ రోజున నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఆ రోజుల్లో మహాత్మా గాంధీ జాతీయ స్వతంత్ర సమర యోధులు ఆయన యొక్క స్ఫూర్తితోటి ఆయన యొక్క జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ఆయన పేరు పెట్టి ఈ రోజున భారతదేశంలో కొనసాగిస్తూ ఉంటే, ఈ రోజున నరేంద్ర మోడీ గారు మతోన్మాద పేరుతో ఈ దేశ ప్రజలను మాయ చేసి, మభ్య చేసి ఈ రోజున మతోన్మాదని ఈ దేశంలో చూపించేందుకు ఈ రోజున ఉపాధి హామీ పథకంలో కూడా జీరామ్జీ అనేటటువంటి పేరును తీసుకొస్తా ఉన్నారు. దీనితో మేము తక్షణమే రద్దు చేయాలని దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే ఈ జీరామ్జీ పథకాన్ని తీసుకొచ్చారో ఇందులో ఈ పథకం పేద ప్రజలకి అనేక రకాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ గతంలో 100 రోజులు పని దినాలు ఉంటాయి, ఈ రోజున 125 రోజులు పని దినాలు పెంచి గతంలో ఉన్నటువంటి వేతనం కంటే ఈ రోజున వేతనం దాదాపుగా 70 రూపాయలు తగ్గించేసి ఈ రోజున గతంలో 310 రూపాయలు ఉంటాయి, ఈ రోజున 240 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం ఉపయోగపడేటటువంటి పథకం కాదు. కాబట్టి ఏదైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి కూలీ రోజులు పెంచడం తప్ప వారికి సరిపడా వేతనం ఇవ్వడం లేదు. కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కూలీ దినాలు పెంచాలని మేము ఈ రోజున డిమాండ్ చేస్తూ ఈ కాపీని దగ్ధం చేయడం జరిగింది. బాబురావు, అఖిల భారత రైతు కూలీ సంఘం మండల నాయకులు. ఈరోజు బుట్టాయిగూడెం మండలం ఏరుమద్దిగూడెం గ్రామంలో భోగి మంటల్లో మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ఏదైతే ఉందో జీరామ్జీ చట్టం, ఆ చట్టాన్ని భోగి మంటల్లో దగ్ధం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని మారుస్తూ జీరామ్జీ అనే పేరుతో కొత్త చట్టం చేసింది. అంటే అంతకుముందు 100% కేంద్ర ప్రభుత్వమే ఉపాధి హామీ కూలీలకు పెట్టుకునేది. అట్లాంటిది మొన్న 40% రాష్ట్ర ప్రభుత్వం మీరు పెట్టుకోండి, 60% మేము పెట్టుకుంటాం అని చెప్పేసి ఉపాధి హామీ కూలీలకు ఇచ్చే డబ్బులు వేతనాన్ని పంచుకోవడం జరిగింది. మేమేమన్నామంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూలి పనులు లేని కరువు ప్రాంతాలుగా గుర్తించి, కూలి పనులు లేని చోట కరువు ప్రాంతాలు గుర్తించి ఆ ఏరియాల్లో ఉపాధి హామీ పథకాన్ని మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టమే కొనసాగుతూ ఉంది. పేద ప్రజలకి ఈ చట్టం ఎంతో మేలుగా ఉన్నది. ఆ కరువు పనికి వెళ్ళి ఆ వేతనాలు తెచ్చుకొని పూట గడుపుకునే పరిస్థితి ఇవాళ భారతదేశంలో పేద
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నది. అలాంటి దాన్ని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన పేరు ఎందుకు ఉండాలి అని చెప్పేసి ఫాల్స్ ప్రెస్టేజ్కి పోయి ఇవాళ జీరామ్జీ అనే పేరుతో ఇవాళ ఉపాధి హామీ చట్ట పేరు మార్చి 40% మీరు 60% మేమని చెప్పేసి అంటాం నిజంగా హాస్యాస్పదంగా ఉన్నది. కాబట్టి మా డిమాండ్ అఖిల భారత రైతు సంఘంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే ఆడ మగ తారతమ్యం లేకుండా రోజుకి 600 రూపాయలు కూలి వేతనం ఇవ్వాలి. అట్లాగే 100 రోజులు పనిదినం ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం 25 రోజులు పెంచి 125 రోజులు పని దినాలు పెంచుతున్నామని చెప్పేసి అన్నారు. 25 రోజులు కాదు, అఖిల భారత రైతుల సంఘంగా 200 రోజులు పని దినాలు పెంచాలి. ఆడ మగ తారతమ్యం లేకుండా కొలతలు లేకుండా 600 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పాత చట్టం ఏదైతే ఉందో అదే కొనసాగాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం జీరామ్జీ చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.